In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust's gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. Hey, hello, riders and adventure seekers. I am Hannat Bandi and welcome to my channel. I am Harry46. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన లాస్ట్ డే ఇన్ ఊటీ అండ్ లాస్ట్ డే ఇన్ వెకేషన్. సో బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ ఫ్రమ్ ఊటీ. అండ్ ఇక్కడ నుంచి బెంగళూరు 350 కిలోమీటర్స్ అయితే ఉంది. 8 hours 15 minutes అయితే చూపిస్తుంది. అండ్ గూగుల్ టైంని అయితే బీట్ చేయలేము, ఎందుకంటే లంచ్ టీ బ్రేక్స్ అవి ఉంటాయి కదా. సో టైం వచ్చేసి 6:30 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. అండ్ వ్యూ ఫ్రమ్ ద రిసార్ట్ చూడండి, సో నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మొన్నటితో కంపేర్ చేస్తే చాలా చాలా బెటర్, చాలా చాలా బాగుంది. ఈ కోల్డ్ వెదర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఊటీకి కన్ఫామ్గా రండి, సూపర్, మిస్ అవ్వద్దు. సో ఇప్పటికే లేట్ అయిపోయింది, లెట్స్ గో అండ్ బిగిన్ ద ఫైనల్ షో. బాయ్ బాయ్. వెకేట్ చేస్తున్నాం, కీ హ్యాండ్ ఓవర్ చేయాలి. థ్యాంక్ యూ. మా మేడం అవుట్ఫిట్ చూడండి ఒకసారి, ప్రపంచమంతా చూస్తుంది నేను ఇప్పుడు. వీఆర్ లివింగ్ ద బ్యూటిఫుల్ ఊటీ. మళ్ళీ వస్తా ఇంకొకసారి, అట్లీస్ట్ ఒక 2 days స్టే చేయడానికన్నా మళ్ళీ రావాలి ఊటీకి. వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు రూట్ అయితే మైసూర్ నుంచి అయితే వెళ్తున్నాం. వచ్చింది కోయంబత్తూరు నుంచి వచ్చినాము కదా. సో ఇప్పుడు మైసూర్ నుంచి వెళ్తున్నాం. లాస్ట్ నైట్ చూసిన యాక్చువల్లీ ఇక్కడ నుంచి బెంగళూరుకి 350 kilometers ఏమో చూపించింది. ఇప్పుడు చూస్తే దాదాపు 292 kilometers చూపిస్తుంది. మైసూర్ నుంచి చాలా తక్కువ ఉంది. నన్ను చూపిల్ల మైసూర్ నుంచి. ట్రై చేసిన 2 to 3 times మైసూర్ నుంచి వెళ్దాం అన్నట్టు, బట్ చూపిల్ల రోడ్డు. సో ఇక్కడ నుంచి వెళ్తే ఘాట్ కంప్లీట్గా అవాయిడ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. అండ్ ఏమంటారు, టైగర్ రిజర్వ్ కూడా ఇక్కడే వెళ్తాం అనమాట. చూద్దాం రూట్ ఎలా ఉంటుందో చూపిస్తా. సో ఫస్ట్ డే మనం తాగింది ఇదే హోటల్ అనమాట. సో మళ్ళీ ఇదే హోటల్లో టీ తాగి ఊటీని వదిలేద్దాం. సో ఇక్కడ మధ్య ఆపినాము. యాక్చువల్లీ మైసూర్కి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ చూపించింది, అది మనకి ప్రైవేట్ వెహికల్స్కి అలౌడ్ లేదనమాట. సో మళ్ళీ ఇప్పుడు లాంగ్ రూట్లో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మైసూరు దాదాపు 141 kilometers అయితే ఉంది. సేమ్ డిస్టెన్సే వస్తుంది. ఘాట్ని అవాయిడ్ చేద్దాం అనుకున్నాం కానీ సేమ్ డిస్టెన్స్లోనే వెళ్తున్నాం. హాట్గా ఉన్నాయి వడలు. 2 వడలు తీసుకున్న పార్సల్. మా మేడంకి చాలా ఇష్టం ఈ వడలు, హాట్గా ఉన్నాయి, బాగా హాట్గా ఉన్నాయి. హెయిర్ పిన్ బెండ్స్. మళ్ళీ ఒక హెయిర్ పిన్ బెండ్ అయితే వచ్చింది. హెయిర్ పిన్ బెండ్స్లో డ్రైవ్ చేయడం కొంచెం మజా ఉంటుంది, అలాగే కొంచెం డేంజరస్ కూడా ఉంటుంది. స్టార్టింగ్లో చాలా భయం అయ్యేది ఈ హెయిర్ పిన్ బెండ్లో డ్రైవ్ చేయడము. ఇప్పుడు కొంచెం బాగుంది, తిప్పడం భలే ఉంటుంది. టర్నింగుల్లో స్లిడ్ అవ్వకుండా ఇలాంటి పార్కింగ్ టైల్స్ లాగా వేసారనమాట, సిమెంట్ టైల్స్, డ్రాగ్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే కొంచెం ఎలాగైనా టర్నింగుల్లో ఇలా హెయిర్పిన్మెంట్స్లో కొంచెం కార్ డ్రాగ్ అయిపోతుంది అవతలకి. సో గ్రిప్ దొరకడానికి అవన్నీ ఇలాంటివి వేసారనమాట, సిమెంట్ టైల్స్. ఇవన్నీ పైన్ ట్రీస్. టోటల్ పైన్ ఫారెస్ట్లోకి వచ్చేసినాం మనం. ఫ్రీగా, ఎంట్రీ ఫీజు లేదు. దీన్ని దాటడానికి ఇంకొక 15 minutes పడుతుంది. ఇంకొక 15 minutes పడుతుంది. చాలా కష్టం ఇలాంటి ఘాట్ రోడ్స్లో ఇలాంటి హెవీ వెహికల్స్ని ఓవర్టేక్ చేయడం. చాలా వరకు నేనైతే అవాయిడ్ చేస్తా ఓవర్టేక్ చేయడం, ఇంకా తప్పు అలా వస్తాయి. ఓవర్టేక్లు చేయకూడదు.
టర్నింగ్స్లో మరీ ఎక్కువగా, అసలు ఎక్కడైనా కూడా ఘాట్ రోడ్ అనే కాదు, ఎంత పెద్ద 4 లైన్ 5 లైన్ హైవే ఉన్నా కూడా టర్నింగ్స్లో ఎప్పుడు ఓవర్టేక్ చేయకూడదు. ఆపోజిట్ వెహికల్ ఎట్లా వస్తుందో ఎలా వస్తుందో తెలియదు కాబట్టి టర్నింగ్స్లో ఓవర్టేక్ చేయకూడదు. ఇది పైన్ ఫారెస్ట్, మొత్తం అన్ని పైన్ ట్రీస్ ఉన్నాయి. చాలా బాగుంటాయి ఈ ట్రీస్, స్ట్రైట్ పెరుగుతాయి కదా, మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇలాంటి చోట్లోనే మున్నార్లో ముట్టుపెట్టి డ్యామ్ దగ్గర ఫోటోషూట్ అయితే తీయించుకున్నాం మేము. చాలా బాగా వస్తాయి. కంప్లీట్గా పైన్ ఫారెస్ట్ ఇది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎవరో మొత్తం ఫ్యామిలీ వచ్చేసినట్టున్నారు. అర్జున్ ఏంది రికార్డ్ చేసిన ఇంకేముందాడా ఏనుగు ఆడుంది లాస్ట్ లో. ఏంది ఏనుగు? ఏనుగా? బుల్లెట్ అటు వచ్చిందా ఏమన్నా? కావాలని టర్నింగ్ తీసుకుంటున్నారా? అక్కడ చూపి. ఎలిఫెంట్స్. ఎలిఫెంట్సా? ఇదిగో లాస్ట్లో ఎలిఫెంట్స్ ఉన్నాయి. 2 ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ అటు జింకలు కూడా ఉన్నాయి. ఆడున్నాయా? ఇక్కడ ఉంది చూడు ఒకటి. మొబైల్లో షూట్ చేయి. మొబైల్ ఇందాక ఎలిఫెంట్స్, ఇంకా జింకలు, ఇంకా దుప్పిలు చూసినామన్నమాట. ఇప్పుడు ఇది టైగర్ రిజర్వ్ ఏరియా, టైగర్ ఇన్హాబిట్ ఏరియా, టైగర్ రిజర్వ్ ఏరియా. సో టైగర్లు కనిపించే అవకాశం ఉంది. సో అందుకన్నట్లు స్లోగా వెళ్తున్నాం కొంచెం. ఇక్కడ డు నాట్ ఫీడ్ అనిమల్స్ అని రాసింది. సో అనిమల్స్ కనిపించే అవకాశం కూడా ఉంది మనకి. నా పక్కనే ఒక అనిమల్ ఉంది. టైగర్ రిజర్వ్ ఎండింగ్ అనమాట ఇది. థ్యాంక్ యూ. విజిట్ అగైన్. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. ఓ సో దట్స్ ఆల్ అబౌట్ తమిళనాడు స్టేట్. వి ఆర్ ఎంటరింగ్ కర్ణాటక స్టేట్ నౌ. ఇక్కడ కూడా టైగర్స్ కనబడే అవకాశం ఉంటుంది. వైల్డ్ అనిమల్స్ హెడ్. ఇప్పుడు నుంచి చిరుతపులులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఇప్పుడు చూడ. ఓకే. మొత్తం అంతా బైకర్స్. 1 ఇయర్ బ్యాక్ అలా తిరిగేవాడిని, ఇప్పుడు కార్లో తిరుగుతున్నాం. ఎంత కార్లో తిరిగినా బైక్ ఇచ్చినంత మజా కార్లో రాదు. నెక్స్ట్ టైం కార్ వదిలేసి బైక్లో వద్దాం. సరే వెళ్ళు. వద్దామంటున్నా, ఎల్లు కాదు. నెక్స్ట్ షార్ట్ ట్రిప్ అయితే వస్తా. షార్ట్ 8 డేస్ ట్రిప్ బైక్లో వస్తాను రా. 8 డేస్ లదాఖ్ వెళ్దాం నెక్స్ట్. ఏమంటావు? నువ్వు అంట లదాఖ్. నెక్స్ట్ లదాఖ్ నేను తీసుకెళ్తా. నా డ్రీమ్ డెస్టినేషన్. ఇంకా కంప్లీట్ చేయాల. పెళ్ళికి ముందే కంప్లీట్ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వాలా. పెళ్ళి తర్వాత నా వైఫ్తో పోవాలని చెప్పి రాసినింది. నీ వైఫ్ రాదు నీతో. మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే ఫస్ట్ టోల్ గేట్ని అయితే క్రాస్ చేస్తున్నాం. మళ్ళీ టోల్ ట్యాగ్ ఇష్యూ అయితే వచ్చింది. మాన్యువల్గా టైప్ చేయాలనుకుంటాం మరి. ఇంతకుముందు కూడా ఒక టోల్ గేట్ క్రాస్ చేసినాం, ఓపెన్ అయింది. బట్ అక్కడ ఆటో డెబిట్ అయిపోయింది. ఇక్కడ ఓలా అండి ఎక్స్ప్రెస్ హైవే వచ్చి నెక్స్ట్ లెవెల్. 4 లైన్ 1 2 3 4 6 లైన్ హైవే. అండ్ ఇంతవరకు ఈ ఎక్స్ప్రెస్ హైవేలో రాలే. కూర్పుకి వచ్చినప్పుడు బైక్లో వచ్చినాము కదా, సర్వీస్ రోడ్లో వెళ్ళిపోయినాం. ఈ హైవేలో అలౌడ్ ఉండదు అనమాట బైక్స్కి, ఓన్లీ కార్స్ ట్రక్స్ మాత్రమే అలౌడ్ ఉంటుంది. అండ్ వెళ్ళాల్సిన స్పీడ్ రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్స్ మినిమం. సో క్రూజ్ 100 కిలోమీటర్లో పెట్టి, సో మైసూర్ రాకనే స్టార్ట్ అయిపోతుంది ఈ హైవే. దీన్ని మీదికి వచ్చి పడితే చాలు, ఇంకా స్మూత్గా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. చాలా బాగుంటుంది హైవే. అండ్ మైక్ అయితే పెట్టుకోవాలా, కొంచెం వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే చాలా స్టాపింగ్స్ చేసుకుంటూ వచ్చినాం. తొందరగా రీచ్ అయిపోవాలి బెంగళూరుకి.
టైం వచ్చేసి 1:57 అయితే అవుతుంది. ఎస్టిమేటెడ్ అరైవల్ టైం వచ్చేసి 4 o'clock చూపిస్తుంది. సో బెంగళూరు ట్రాఫిక్లో కొంచెం టైం అయితే పట్టచ్చు నాకు తెలిసి, ఎందుకంటే ఈరోజు సాటర్డే, అది కాక కొంచెం నాకు తెలిసి ట్రాఫిక్ అయితే తక్కువ ఉంటుంది. అండ్ 4 లోపల మనం ట్రాఫిక్లోకి 4 లోపల మనం సిటీలోకి ఎంటర్ అయితే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. 4 పైన ట్రాఫిక్ కొంచెం పెరుగుతుంది. సాటర్డే నాకు తెలిసి ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండకపోవచ్చు అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి 3 lane హైవే. రైట్ సైడ్ ఓవర్టేక్ చేయడానికి అండ్ మిడిల్ క్రూజింగ్కి అండ్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ ట్రక్స్ వెళ్ళడానికి అనమాట. చాలా వరకు చాలామంది ఈ రూల్స్ ఎవ్వరు పాటించారు యాక్చువల్లీ. సో అక్కడ వెళ్తున్నాడు కదా ఆయన రైట్ సైడ్ క్రూజింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా చేయకూడదు అనమాట. మిడిల్లో క్రూజింగ్ చేయాలి. రైట్ సైడ్ కంప్లీట్గా ఓవర్టేక్ చేయడానికి మాత్రమే ఈ వెహికల్ ఓవర్టేక్ చేస్తుంది కదా, సో అలా ఓవర్టేక్ చేయడానికి మాత్రమే ఆ లేన్ యూజ్ చేయాలన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ ట్రక్స్ వదిలేయాలి, వాటి స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ నుంచి ఎప్పుడు ఓవర్టేక్ చేయకూడదు, రైట్ సైడ్ నుంచి మాత్రమే ఓవర్టేక్ చేయాలి. ఓవర్టేక్ చేసిన వెంటనే మన లేన్లోకి వచ్చేసేయాలి, క్రూజింగ్ లేన్లోకి. ఈ లేన్లో క్రూజ్ చేసుకుంటూ వెళ్తే ఇలా అడ్డం వస్తుంది వెహికల్స్. ఇలా క్రూజింగ్ చేయకూడదు. ట్రక్స్ కూడా ఎప్పుడు ఈ లేన్లోకి రాకూడదు. హెవీ వెహికల్స్ కీప్ లెఫ్ట్. సో ఇంకా బెంగళూరు 89 కిలోమీటర్స్ అయితే ఉంది. సో జస్ట్ 25 మినిట్స్ బ్యాక్ క్యాల్కులేట్ చేసిన 24 మినిట్స్లో 51 కిలోమీటర్స్ అయితే వచ్చినాం అనమాట. అంటే ఒక మినిట్కి 2 కిలోమీటర్స్ స్పీడ్తో అయితే వస్తున్నాం. 120 కిలోమీటర్ యావరేజ్ స్పీడ్ 120 ఏం రావట్లేదు యాక్చువల్లీ, 100లో వస్తున్నా. బట్ ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్తుంది వెహికల్. టోల్ రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో నార్మల్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు వరకు బాగుండింది. దాదాపు ఒక 120 కిలోమీటర్స్ ఏమో నెక్స్ట్ లెవెల్లో ఉండింది రోడ్డు. ఇప్పటి నుంచి బెంగళూరు ట్రాఫిక్లోకి ఎంటరింగ్ అవుతున్నాం. ఇంకా బెంగళూరు ఎంత 72 కిలోమీటర్స్ అయితే ఉంది.
సో ఫైనలీ ఇంటికైతే వచ్చేసినాం. అక్కడ కొనుక్కున్న 2 చెట్లు ఇక్కడ పెట్టేసిన, ఆల్రెడీ అన్నీ సెట్ చేసేసిన. అండ్ అవి స్టిక్కర్స్ కూడా ఫ్రిడ్జ్కి అయితే పెట్టేసిన. సో ఇంతటితో ఈ వెకేషన్ కంప్లీట్ అయిపోయింది, మున్నార్ అండ్ ఊటీ. సో ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకుంటే అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా, చూడండి ఒకసారి. వ్లాగ్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐఎమ్ హ్యారీ 46. బాయ్.